ఎందుకంటే గాసిప్స్ అనేవి ఇప్పుడు కాదు, మొదటి నుంచి ఎప్పటి నుంచో ఉన్నవి అవి. ఆ పురాతన ఏదైతే సినిమా, తెలుగు సినిమా ఎప్పుడైతే పుట్టిందో అప్పటి నుంచే కూడా మెయిన్ స్ట్రీమ్తో పాటు ఇంకొక స్ట్రీమ్ కూడా పుట్టింది. దాన్ని ఏదో ఎల్లో జర్నలిజం అన్నారు, ఇంకోటి అన్నారు. సో వాళ్ళకి అదే పని. ఎంతసేపు ఆ సెలబ్రిటీ సినిమా వాళ్ళట్లా వీళ్ళట్లా, ఆ హీరో ఎక్కడో కనపడ్డారు, ఇంకెక్కడో వేసారు, ఎప్పుడు ఈ రాసేది అది ఉంటూనే ఉంది. అది కాకపోతే ఎక్కువ మంది దాన్ని పట్టించుకోకపోయేది. కాకపోతే ఇప్పుడు ఏమైపోయింది, ఇది మెయిన్ స్ట్రీమ్లో కూడా వచ్చేసేస్తుంది. పైగా కమెంట్స్ కూడా కింద మీరేం సొద్దపోసలా, మీరు సినిమాల్లో చూపించేది ఏంటి అన్నారు. సార్ సినిమాలో చూపించేది మేమంతా సొసైటీలో జరిగేది రిప్రజెంట్ చేస్తాం. నేను ఒక సినిమాలో చేసింది, ఫర్ ఎగ్జాంపుల్ లవ్ స్టోరీ అనే సినిమా చేశాను. అందులో బాబాయ్ క్యారెక్టర్. బాబాయ్ అది చాలా మాట్లాడుకోవడానికి కూడా ఇబ్బందికరమైనటువంటి సబ్జెక్టు. నేను రిలేషన్షిప్ మార్చినా తప్పే. అది వాడు ఎందుకు ఏజ్లో ఉన్నవాడు చిన్నపిల్ల మీద, ఒకవేళ బాబాయ్ కాదు మేనమామ వరస అయినా కానీ తప్పే, ఏ వరుస అయినా తప్పే. ఎందుకంటే అది దాన్ని తెర మీద చాలా సున్నితంగా చూపించాం, ఇబ్బంది పడేలాగా ఏం లేదు. అది అక్కడ ఎందుకు చూపించాల్సి వచ్చింది, సొసైటీలో జరుగుతుంది. నేను మా శేఖర్ కమ్ములు గారిని, సార్ ఏంటి సార్ ఇది ఇట్లా పెట్టారంటే, సార్ అంటే బాబాయ్ కదా సార్, ఎట్లా చిన్నపిల్ల, సార్ మీరు బాబాయ్ అని అన్నందుకు ఫీల్ అవుతున్నారు, సొంత తండ్రి చేస్తున్నాను, ఎన్ని జరగలేదు, ఇవ్వండి చూపించమంటారు. వద్దులేండి సార్, నేను అదేదో చేస్తాను. కానీ అది నిజంగానే దారుణం. ఆ దారుణాలను కనుక మనం అట్లా చూపించాల్సిన పరిస్థితి వచ్చింది, అట్లా చూపించడం అనేది ఇబ్బందికరంగా ఉంటుంది కదా మనకి మామూలుగా. అదే అంటున్నా, ఒకవేళ అంత ఓపెన్గా చూపించుంటే, ఇప్పుడు 4 గోళ్ల మధ్య జరిగేది గనక ఎలా జరిగిందో అలా చూపిస్తే అది దారుణం. ఏంద్రాను అస్సలు పొరపాటున ఏం లేదు, ఆ ఫీల్ మాత్రం క్రియేట్ చేసాం. వీడు దుర్మార్గుడు, దుష్టుడు, ఇంకోటి అని చెప్పేసి. అసలు మిమ్మల్ని చూడటంతో సాయి పల్లవి గడగడ వణికిపోతూ కనిపించడం, అది తెలిసిపోతుంది. ఆ ఫియర్ ఆ మనిషి పట్ల, సో ఇతను ఎంత దుర్మార్గుడు అనేది అట్లా ఎస్టాబ్లిష్ చేశారు దాన్ని. అట్లా అంటే హావభావాలతోటి అంతే ఆ సీన్స్ని అలా కన్సీవ్ చేసిన విధానం. సో ఇప్పుడు అలాగే సినిమాలో బ్లడ్ షెడ్, ఇంకోటి అవన్నీ ఉంటాయి, కొట్టుకోవడం, నరుక్కోవడం, ఇంకోటి. అది వీరత్వం ఒకటి, కానీ కొట్టుకోవడం, చంపుకోవడం అనేది దుర్మార్గమైన ఆస్పెక్టే. కానీ మంచి అన్నది చివరికి గెలవాలంటే, చెడు మీద గెలవాలంటే సంథింగ్ రాక్షస సంహారం ఎలాగ జరిగిందో అలా జరగాలి, అలా హీరో తిరగబడాలి, అలా హీరో కొట్టాలి కదా. ప్రతి మనిషిలోనూ అదే ఉంటుంది. ఎప్పటికైనా వాడు చెడు జరిగితే చెడు మీదకి తిరగబడాలన్నదే కోరుకుంటుంది. అందుకే వాళ్ళు హీరోతో ఐడెంటిఫై అవుతారు. ఆ ఫైట్లు చేసినప్పుడు కూడా కనెక్ట్ అవుతారు. అబ్బాయిలే కాదు, అమ్మాయిలు కూడా కనెక్ట్ అవుతారు, అరే కుట్రా అని చెప్పేసి. ఈవెన్ సింహాద్రిలో జనం మధ్యలోకి వచ్చి కేరళలో కొడుతుంటే ఒక అమ్మాయి ఉండి కొట్టని చెప్పేసి ఒక పదం కూడా వాడుతుంది కదా. ఇవన్నీ జనంలో ఉండే, వాళ్ళలో ఉండే ఇదే, అందుకని సినిమాతో కనెక్ట్ అవుతారు. అయితే ఆ సినిమాకి బ్లడ్ షెడ్ గ్లోరిఫై చేసేది ఇంకోటి ఉందని చెప్పేసి వాళ్ళకేమి యూ సర్టిఫికేట్ ఇవ్వరు, ఏ సర్టిఫికేట్ ఇస్తారు, లేదా యూ/ఏ ఇస్తారు. మాకు సెన్సార్ ఉంది, ఏది ఏ, యూ/ఏ, యూ. సో ఇక్కడ పిల్లల్ని చూడకుండా, ఎందుకంటే కొంతమంది అర్థం చేసుకోగలుగుతారు, 18+ అయితే దే కెన్ అండర్స్టాండ్. మెచ్యూరిటీ లెవెల్స్ తక్కువగా ఉంటాయి కాబట్టి ఏ సర్టిఫికేట్ని వాడు రాకూడదు, 16 సంవత్సరాల వాళ్ళు రాకూడదు అని చెప్పేసి, పైబడిన వాళ్ళు రాకూడదు, లేదా 18 సంవత్సరాలు పైబడిన వాళ్ళు రాకూడదు అనేది ఉంటుంది. సో యూ/ఏ అంటే 12 ఆ పైన వయసు వాళ్ళు చూడొచ్చు, కింద ఇంకా అంతకంటే చిన్న పిల్లలు చూడకూడదు. అందులో ఒకవేళ సెన్షువాలిటీ ఉందనుకోండి, తెలిసిపోతుంది కదా. సెన్షువాలిటీ ఉందంటే ఏ ఖచ్చితంగా వేయిస్తారు. అడల్ట్స్ కోసం అడల్ట్ మూవీ అని కొంత ఉంటుంది. ఇండియన్ సినిమాలో అని ఎక్కువ చూపించారు, కొంతవరకు కిస్సెస్ వరకు ఈ మధ్యన మొదలయ్యాయి. సో ఈవెన్ అది శాటిలైట్ లో టెలికాస్ట్ చేయాలంటే కూడా కంపల్సరీగా యూ సర్టిఫికేట్ తీసుకోవాలి, కంపల్సరీ. లేకపోతే ఏ సర్టిఫికేట్ తీసుకుంటే వేసుకోవాలి, కుదరదు. అది లేట్ నైట్ వేసుకోవాలి. సో ఇవన్నీ ఉన్నాయి సార్. కానీ ఇప్పుడు సోషల్ మీడియా అన్నది దానికి యూ లేదు, ఏ లేదు,
సెన్సార్షిప్ లేదు. ఇప్పుడు నేను చూస్తే మామూలుగా ఇన్స్టాగ్రామ్ చూస్తే ఎవరో లేడీ కొంచెం సెన్షువల్గా ఏదో పెట్టుకొని ఇది చేసింది, చేసింది. దానికి ఇంకొక లేడీ బండబూతులు తిడుతూ ఆవిడ్ని అదే వీడియోని పెట్టి కమెంట్ చేసింది. మళ్ళీ ఆవిడ్ని ఆ లేడీ ఎవరైతే ఇది ఆవిడ తిట్టింది. మగవాళ్ళు కూడా అంతగా తిట్టుకోరు, అంత బూతులు వాడు, అంత లెవెల్లో వాడు. సో సమ్వేర్ ఎక్కడికో వెళ్ళిపోతున్నాం. అది వెళ్లకుండా ఉండడం కోసం ఒక చిన్న, అంటే కొంతమంది నా ఒళ్ళు నా ఇష్టం, నా శరీరం నా ఇష్టం అన్నట్టుగా ఉండేవాళ్ళు కొంతమంది ఉంటున్నారు. అట్లా అది దాన్ని ఖండించే వాళ్ళు ఉంటారు, ఆమెను సపోర్ట్ చేసేవాళ్ళు ఉంటారు. నీకు ఇష్టమైతే చూడండి లేకపోతే లేదు అన్నట్టు ఆమెను సపోర్ట్ చేసేవాళ్ళు ఉంటున్నారు. కాకపోతే ఇక్కడ ఒక లైన్ అనేది ఉంటుంది, ఎవరికి వాళ్ళు ఆ లైన్ మనకు మనమే ఆలోచించుకోవాలి. ఎందుకంటే లేదు కదా నా ఇష్టం వచ్చినట్టు చేయకూడదు కదా సార్. ఇప్పుడు నాకు లైన్, ఇప్పుడు స్వతంత్రం ఉంది కదా అని చెప్పేసి మీ స్వతంత్రం ఎంతవరకు, పక్క వాళ్ళని ఇబ్బంది పెట్టినంత వరకు అంతవరకు మీ స్వతంత్రం. మీరు పక్క వాళ్ళని అబ్యూస్ చేయనంత వరకు మీ స్వతంత్రం కదా. మాట్లాడే కూర్చొని డిస్కస్ చేసుకునేంత వరకు మీ స్వతంత్రం. తిట్టడం కాదుగా, కొట్టడం కాదుగా. సో అది ఇబ్బంది. అది దానికి మామూలుగా అయితే ఎవరైనా చూస్తే పట్టుకొని వెళ్తే పోలీసులు డెఫినెట్గా జైల్లో వేసి అది కేసులు మళ్ళీ పెద్ద ఇష్యూ అవుతుంది. సో అలాంటి అక్కడ దాకా వెళ్ళకండి అని చెప్పడానికే ఇది ఒక కైండ్ ఆఫ్ అదే రోజు రిక్వెస్ట్ చేశాం మేము ఆ కెమెరాల ముందే, దయచేసి సార్ ప్లీజ్ అర్థం చేసుకోండి, మిమ్మల్ని ఏదో మీరు పెంచుకున్న ఛానల్ని తుంచేయాలని కాదు, మీరు కష్టంగా వ్యూవర్షిప్ ఎవరైతే వచ్చి ఉంటారు సబ్స్క్రైబర్స్, అది కష్టపడితేనే వస్తుంది, ఒక రోజులో రారు. అది ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ 1 సంవత్సరం 2 సంవత్సరాలు కష్టపడితే వచ్చి ఉంటుంది. అయితే అది లేకుండా ఏమైనా పెట్టుంటే, ఇలాంటి డెరిగేటరీ ఏమైనా పెట్టుంటే తీసేయండి, డిలీట్ చేసేయండి, అయిపోయింది. దాంతో సమస్య పోతుంది, అక్కడతో సమస్య లేదు కదా, అయిపోతుందని ఇక నుంచి తీసేయండి, రాకుండా చూసుకోండి, చేసేయండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేసాం. కానీ వాటి మీదే బతికే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు మరి ఎట్లా? సార్ నేను ఒకటి మనము పారాసైట్లు కాదుగా, వాటి మీదే బతకడం డెఫినెట్గా. మీరు నా మీద మీరు కమెంట్లు చేస్తూ పరాన్న జీవిలాగా నన్ను నమిలేస్తూ నన్ను చంపేస్తూ బతకడమా? అదే ఇప్పుడు మీరు ఏదైతే చెప్పారో, ఒకళ్ళని డ్యామేజ్ చేస్తూ ఒకరి గౌరవానికి భంగం కలిగించు, నా క్యారెక్టర్ లేకుండా చేసేసి క్యారెక్టర్ అసాసినేషన్ చేసి అన్నీ చేసి, ఇప్పుడు మా లేడీ ఆర్టిస్టులు ఉన్నారు పాపం, క్యారెక్టర్ ఆర్టిస్టులు ఉన్నారు, వాళ్ళు ఎక్కడికో వెళ్ళారు, ఇంకోటి ఏమీ చూసి ఉండరు, పక్కన లేరు, ఏదో నేను విన్నాను ఆకాశవాణి చెప్పింది, ఆకాశనామన్న చెప్పాడు అన్నట్టుగా ఇక్కడ కూర్చొని న్యూస్లు రాసేస్తే వాళ్ళ మీద ఎంత దుర్మార్గం సార్. ఓకే, అంటే నాకు ఈ మధ్యకాలం అలాంటివి జరిగినాయా? రాశారు కదా ఈ మధ్య, అంతకుముందు ఏదో వరుస పెట్టి. నేను ఇప్పుడు మళ్ళీ నేను ఆ పేర్లు చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే మళ్ళీ దాని మీద మళ్ళీ ఎక్కువ చేస్తారు. ఓకే, ఇప్పుడు చెప్పాను అనుకోండి, పాపం వాళ్ళు మళ్ళీ హర్ట్ అవుతారు, మళ్ళీ మా పేర్లు ఎందుకు తీశారని. అది నిజమే, అవును. సో నేను ఆ పేర్లు తీయదలుచుకోలేదు, బట్ నేను చెప్తున్న సిచ్యువేషన్ గురించి చెప్తున్నా. సో అయితే ఇప్పుడు మీరైతే దీన్ని మాత్రం స్ట్రాంగ్గా పట్టుకుంది, ఎట్లయినా సరే దీన్ని తుంచేసేయాలి. దీన్ని అంటే తుంచడం ఎంతవరకు సాధ్యమవుతుందో తెలియదు కానీ బట్ ప్రయత్నం అయితే చేయాలి సిన్సియర్గానే. సో విష్ణు అయితే దీని మీద గట్టి పట్టుదలతో ఉన్నారా? ఆయన చూస్తే ఆయన మాటలు అవన్నీ చూస్తుంటే విష్ణు ఒక్కడు కాదు సార్, కమిటీ చాలా సీరియస్గా ఉంది. ఓకే, ఇట్ ఈస్ నాట్ అందరూ కూడా మొత్తం కమిటీ అంతా. ఒకవేళ లేదంటే విష్ణు తనను కాపాడుకోవడానికి తన పర్సనల్ లెవెల్లో తనకు ఒక ఇమేజ్ ఉంది, తనకు ఏదో చేసుకోగలుగుతాడు, ఆ స్థాయి ఉంది ఏదో చేసుకో. మిగతా వాళ్ళకి కదా, అవును, మిగతా కమిటీ అందరూ కలిసి వాళ్ళు స్ట్రాంగ్గా ఏదో అడిగారు కాబట్టి, ఇంకోటి నిలబడ్డారు కాబట్టి ఇట్స్ హ్యాపెనింగ్. ఓకే, సో మీకు నమ్మకం ఉందా ఇది మార్పు వస్తుంది అని నమ్ముతుందా? మార్పు సార్ ఒకే రోజు రాదు, ఒకే రోజులో రాదన్న సంగతి మా అందరికి కూడా తెలుసు, కానీ ప్రయత్నం చేయాలిగా. ఇప్పుడు అంతకుముందు కూడా మాట్లాడాం దీని గురించి, కదా. బట్ 8 నెలలు 9 నెలల నుంచి కంటిన్యూస్గా ప్రయత్నాలు చేస్తూ ఉంటే ఇప్పుడు ఒక మెయిన్ ఇన్సిడెంట్ వచ్చి దాన్ని బేస్ చేసుకొని ముందు పడి ఇంకోటి అయ్యింది కాబట్టి ఇంకా మేము అప్రోచ్ అవ్వడానికి మా వాయిస్కి ఇంకొంచెం సాధారణంగా ఏంటంటే ఇలాంటి వాళ్ళు ఏదైతే ఉంటారో
ఆ టైంకి మాత్రం కొంచెం సైలెంట్గా ఉంటారు. మళ్ళీ ఈ వేడి తగ్గిన తర్వాత మళ్ళీ బయటకు వచ్చేస్తారు. ఏమో సార్, కాదు ఇది నిరంతర పోరాటం. ఎందుకంటే మనం చూసి మనకి పైరసీ వచ్చినప్పుడు ఎలా ఉందో ఇప్పటికే ఉంది పైరసీ. దాన్ని ఎరాడికేట్ చేయలేకపోయారు ఎవరు కూడా, ఎంత ప్రయత్నం చేసినా. సో ఎంత చేసినా ఒక డొమైన్ బ్లాక్ చేస్తే వాడు ఇంకొక డొమైన్ పెట్టుకుంటున్నాడు, ఇంకో యూఆర్ఎల్ పెట్టుకొని చేస్తాడు. అది మొత్తానికి ఈరోజు సినిమా మార్నింగ్ రిలీజ్ అయిందంటే సాయంత్రానికి వచ్చేస్తుంది, ఎంత పెద్ద సినిమా అయినా. సో ఇది కూడా అంటే నిరంతరం ఫైట్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది. మరి చూడాలి, మీరు ఏదైతే ఒక కృషి మొదలు పెట్టారో అది సత్ఫలితాలు ఇస్తే అందరికీ సంతోషం. కొన్ని మనం కూడా భరించలేం కదా అలాంటి, కొంత నవ్వుకోవటానికి వరకుంటే పర్వాలేదు. తప్పకుండా ఇప్పుడు నా మీద కొన్ని ట్రోల్స్ వచ్చాయి, ఇంకోటి వచ్చేసారు కొన్ని, అంటే సరదాగా చేసిన ట్రోల్స్. చచ్చిపోతాడు మామూలుగా, రావడం చచ్చిపోయాడు, ఎక్కడో కాస్త ఇక్కడ చచ్చిపోయాడు. ఎంతమందిని చంపేశారండి బాబు. నేనే ఒకసారి చూసి అంతకుముందే మాట్లాడి అట్లా ఉన్నాడు మామూలుగా, ఇది ఎప్పుడు జరిగిందంటే చూస్తే అది ఫేక్ అట్లా వచ్చేస్తున్నాయి. చూస్తే అట్లాంటి ఇప్పుడు ఎవరైతే బతికి ఉండారో ఎంతమంది ఉండారో, అందరూ ఆరోగ్యంగా ఉండారో వాడు అందరిని చంపేశారు. అది ఒకటి. ఇప్పుడు నా మీద ఇదే డిస్కషన్, వీరసింహారెడ్డిలో చనిపోయినప్పుడు దాని మీద డిస్కషన్ పెట్టారు. ఎక్కడో కలిస్తే ఇక్కడెక్కడో తెచ్చిపోవడం ఏంటి, ఇతను రావడం చనిపోవడానికి వస్తాడు మావా అని సరదాగా మాట్లాడుకున్నా. ఎస్, అది నేను కూడా ఎంజాయ్ చేశాను. సో అట్లాంటివి డెఫినెట్గా వీళ్ళు ఎవరు పట్టించుకోరు, సరదాగా నవ్వుకుంటారు. సో సినిమా క్యారెక్టర్ గురించి అనమాట అది. మిగతా కొంతమంది ఆర్టిస్ట్ని పాపం బతుకున్న ఆర్టిస్ట్ని చంపేశారు. అవును, అది మాకు అర్థం కాలేదు. అంటే రీచ్లో లేం కదా. ఇప్పుడు వాళ్ళ రీచ్లోకి వెళ్తే మా అసోసియేషన్ వాళ్ళ నంబర్ మారిపోయింది, దొరకలేదు. ఇది చచ్చిపోయాడు ఇంకోటి అనుకొని చెప్పేసి అసోసియేషన్లో ఉన్నవాళ్ళు నిజమే అనుకొని మేము అనుకునేవాళ్ళు. అదే ఆయన హీ వాజ్ దేర్ ఇన్ పెన్షన్ దీంట్లో ఉన్నాడు, ఇవ్వలేదు. తర్వాత వచ్చాడు, నాకేంటి పెన్షన్ లేదు, ఎక్కడ అసలు తప్పు జరిగిపోయింది. మనం అంటే కనుక్కోకుండా నిజమే అనుకొని మనం పెన్షన్ కూడా ఆపేసారా? చూడండి ఎంత దారుణం జరిగిపోతుంది నిజంగానే. సంతకం పెట్టవలసిన అప్పట్లో నేను సంతకాలు పెట్టాల్సిన నేనే, తప్పు జరిగిపోయింది. మనం ఏమో కన్ఫర్మ్గా తెలుసుకోకుండా ఇలా చేసాం. వచ్చిన ప్రాబ్లం అంటే ఆయన ఫోన్ నంబర్ మారిపోయింది, నాట్ రీచబుల్ లో ఉన్నాడు ఆయన. రీచబుల్ లేడు, ఈ న్యూస్ వచ్చింది అనుకున్నాం. సరే అని చెప్పేసి లేడు కదా అని చెప్పేసి ఆపేశారు మీరు. అయ్యో, ఆయన లభోదీపం అంటే వచ్చాడా? మరి తర్వాత వచ్చాడు, ఏంటి రాలేదని. సో ఇట్లాంటివి జరిగాయి. ఇబ్బంది అదే, ఇలాంటి వాటి ఇవి కూడా జరుగుతాయి అనమాట. ఖచ్చితంగా సార్. అదే మనము కొన్ని ఇప్పుడు హిందీ ఆర్టిస్టులు పాపం మన వాళ్ళకి ఇంకా ఎక్కువ కాదు కానీ మధ్యలో మాట్లాడి తగ్గించేసారు ఈ మధ్యన. హిందీ ఆర్టిస్టులు అయితే దండలతో సహా వేస్తున్నారు. మామూలుగా చూస్తుంటాం కదా, దండేసి అంటే కింద దాని మీద కామెంట్లు ఏంటంటే ఓ రిప్ సార్ అని చెప్పేసి ప్రతి వాళ్ళు పాపం జెన్యూన్ గానే అందరూ దాన్ని చనిపోయిన నిజం అనుకొని రెస్ట్ ఇన్ పీస్ అని పెడుతున్నారు. అది చూస్తేనేమో అతనే బతికే ఉంటాడు.